నిర్మల్ జిల్లా భైంసాలో మున్సిపల్ అధికారుల తీరు ఆగ్రహానికి దారితీస్తోంది. ఇంటి పన్ను కట్టలేదని రాహుల్ నగర్ కు తాగునీటి కనెక్షన్ కట్ చేశారు. తాగునీటి మోటార్కున్న కనెక్షన్ ను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో ఆ కాలనీలో తాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం నుంచి తాగునీటి కోసం బాధితులు ఎదురు చూడాల్సిన దుస్థితి తలెత్తింది. ఇంటింటికి డబ్బులు జమ చేసి కనెక్షన్ పెట్టించుకోగా మోటార్కు గల విద్యుత్ కనెక్షన్ ను అధికారులు తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై బాధితులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా రాహుల్ నగర్ వాల్ నంబర్ 7 లో ఈ మున్సిపాలిటీ అధికారులు బిల్లు పన్ను కోసం వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. గత 2 నెలల నుంచి కలెక్షన్ చేసుకున్నట్టు వాళ్ళు అయినన్నా ఈ గరీబ్ రాహుల్ నగర్ వాల్ నంబర్ 7 ఈ రాహుల్ నగర్ లో ఉన్న పేదవాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు. ఇది కరెక్ట్ కాదు. ఈ కమిషనర్ గారు మీకు మేము 2 సార్లు చెప్పినాం, సార్ ఇక్కడ వాటర్ ఉంటలేవు, మరి వాటర్ కావాలా, వీళ్ళు వ్యవసాయం పని చేసుకొని బతుకుతారు, సాయంత్రం వచ్చి వంట చేసుకుంటారంటే ఇబ్బంది పెట్టామని కమిషనర్ అన్నాడు. అయినా ఇంకా అదే ఇబ్బంది పెడుతున్నారు. ఈ మున్సిపాలిటీ అధికారులు మనసుకు వచ్చినట్ల నడిపించుకున్నాడు చాలా పెద్ద తప్పు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా సౌకర్యం ఉంచుతలేదు. వాటర్ కానీ డ్రైనేజీలు కానీ ఈ రోజు 15 సంవత్సరాలు వెనుక పడిపోయింది రాహుల్ నగర్. ఎక్కడ డ్రైనేజ్ లేదు. అయినా పర్మిషన్లకు 1,50,000 నుంచి 2 లక్షలు ఇస్తున్నారు. జిల్లా భైంసాలో మున్సిపల్ అధికారుల తీరు ఆగ్రహానికి దారితీస్తోంది. ఇంటి పన్ను కట్టలేదని రాహుల్ నగర్ కు తాగునీటి కనెక్షన్ కట్ చేశారు. దీంతో అక్కడ వాసులందరూ కూడా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది, వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ? రాహుల్ నగర్ కు సంబంధించి ఇంటి పన్నులు చెల్లించడం లేదని చెప్పి మున్సిపల్ అధికారులు నిన్నటి రోజు ఏదైతే కాలనీకి ఉన్నటువంటి వాటర్ కనెక్షన్ సంబంధించిన అంటే తాగునీటికి సంబంధించిన సరఫరాను నిలిపివేయడం జరిగింది. కనెక్షన్స్ కట్ చేయడం కారణంగా కాలనీ వాసులంతా కూడా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒక పక్క ప్రభుత్వం అయితే ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడగంటిపోయి తాగునీటి ఎత్తడి తీవ్రంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని ఒక పక్క ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం తాగునీటి వసతి ఉన్నా తాగునీరు అందించే వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా కేవలం ఇంటి పన్ను చెల్లించడం లేదని చెప్పి మున్సిపల్ అధికారులు దుశ్చర్యకు పాల్పడడం అనేది కొంత ఇబ్బందికరంగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు హోలీ వేడుకలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు నీటి సరఫరాని నిన్నటి నుంచి నిలిపివేయడం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. కొంతమంది ఇంటి పన్నులు కట్టని వాళ్లకు సంబంధించి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి బోర్వెల్ మోటార్స్ కనెక్షన్స్ కూడా కట్ చేసినట్లుగా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే తాగునీటికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ప్రజలంతా కూడా కాలనీ వాసులంతా కూడా పక్క కాలనీ నుంచి వెళ్ళి తాగునీటి చేసుకునే పరిస్థితి. మరోపక్క కొంతమంది ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని తమ ఇళ్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాము, ఖచ్చితంగా అధికారులపై చర్యలు తీసుకోవాలి, ఇంటి పన్ను కొంతమంది కట్టినప్పటికీ అందరు కనెక్షన్ కట్ చేయడం ఏంటని చెప్పి నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.